ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు అంటే 2025 మే 16 తేదీ యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్కి మీ అందరికీ స్వాగతం. మిత్రులారా, మీరు ఏపీ డిఎస్సి, ఏపీ లెక్చరర్ జాబ్స్, ఏపీ కానిస్టేబుల్, ఏపీ కోర్టు జాబ్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారంటే కరెంట్ అఫైర్స్ని అంతేకాకుండా జనరల్ స్టడీస్ని అంటే కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ని కూడా ఒకేసారి కంప్లీట్ చేసేటటువంటి మన ఏకలవ్య సవ్యసాచి సిరీస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు అంటే 2025 మే 16 తేదీన ప్రధానంగా ఏ అంశాల మీద మనం మాట్లాడుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఈరోజు మన శత్రు దేశమైనటువంటి చైనా వారు ఒక ప్రత్యేకమైనటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ మన పొరుగు దేశంలో నిర్వహించడం జరిగింది. ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే గోల్డెన్ డ్రాగన్. ఆ గోల్డెన్ డ్రాగన్ మిలిటరీ విన్యాసం అనేది ఇప్పుడు నిర్వహించడం జరిగిందనమాట. మిలిటరీ విన్యాసం గోల్డెన్ డ్రాగన్ మిలిటరీ విన్యాసం అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఈ గోల్డెన్ డ్రాగన్ మిలిటరీ విన్యాసాల్లో ఏ దేశాలు పాల్గొన్నాయి, దానికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి, చైనా అండ్ కాంబోడియాలు ఈ గోల్డెన్ డ్రాగన్ మిలిటరీ విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది. ఆ విధంగా కాంబోడియాని కూడా మన ఇండియాకి వ్యతిరేకంగా ఉండే విధంగా చైనా ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో చైనా గురించి, ఆ కాంబోడియా దేశాల గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీని మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేకమైనటువంటి సమ్మిట్ జరిగింది. అదేంటి అంటే దివ్యాంగుల కోసం, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోసం ప్రత్యేకమైనటువంటి ఒక సమ్మిట్ నిర్వహించడం జరిగింది. ఆ సమ్మిట్ పేరు ఏంటంటే ఇంక్లూజివ్ ఇండియా సమ్మిట్. ఇంక్లూజివ్ ఇండియా సమ్మిట్. ఈ ఇంక్లూజివ్ ఇండియా సమ్మిట్ ద్వారా ఎవరైతే వికలాంగులు ఉంటారో లేదా దివ్యాంగులు ఉంటారో ఆ దివ్యాంగుల్ని మన ప్రధానమైనటువంటి మన ప్రజా స్రవంతిలోనికి ఇంక్లూజివ్ చేయాలని, ఇండియా యొక్క అభివృద్ధిలో వారిని కూడా భాగస్వాములు చేయాలని, వారికి ఉన్నటువంటి సమస్యలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇంక్లూజివ్ ఇండియా సమ్మిట్ అనే దాన్ని ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాల గురించి కూడా కరెంట్ అఫైర్స్ విభాగంలోనూ అంతేకాకుండా కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ విభాగంలో కూడా మనం మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఈరోజు మన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేశారు. అదేంటంటే పాకిస్తాన్ యొక్క అణ్వాయుధాలు మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందువల్లంటే అక్కడ టెర్రరిస్టులకి స్వర్గధామంగా పాకిస్తాన్ ఉంది కాబట్టి ఆ పాకిస్తాన్ అణ్వాయుధాలు అనేవి ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ అణు పరిజ్ఞానం పైన నియంత్రణ చేసేటటువంటి ఐఏఈఏ సంస్థ పాకిస్తాన్ యొక్క అణ్వాయుధాల మీద నియంత్రణ కలిగి ఉండాలి అని ప్రకటన జారీ చేశారు. దాని మీద పాకిస్తాన్ కూడా తన రిప్లై ఇచ్చిందనుకోండి. అయితే మనకి ఇప్పుడు వార్తల్లో వచ్చినటువంటి ఈ వార్త నేపథ్యంలో మనం ఐఏఈఏ అంటే అర్థం ఏంటి, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి, దానికి సంబంధించిన విశేషాలన్నింటి గురించి కూడా జనరల్ స్టడీస్ విభాగంలో మనం చదువుకోవాలి. అంతేకాకుండా మరొక ప్రధాన విశేషం ఏంటంటే ఈరోజు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒక కొత్త కన్జర్వేషన్ రిజర్వ్ని ప్రకటించింది. ఆ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది సారప్ చూ కన్జర్వేటివ్ అనేటటువంటిది కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ప్రత్యేకంగా దీన్ని ప్రకటించడం జరిగిందనమాట. దాని పేరు ఏం పేరంటే ఇక్కడ టీ సైలెంట్గా ఉంటుంది, సారప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్. ఈ చారప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది, దేనికోసం ఈ రిజర్వ్ని యూటిలైజ్ చేస్తున్నారు, అవన్నీ విశేషాలని కూడా మనం తప్పనిసరిగా డిస్కస్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు ఒక కొత్త రిపోర్ట్ విడుదలైంది. ఆ రిపోర్ట్ ఏంటి అంటే 2024-25 సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ పోర్టులు ఉన్నాయి కదండి. ఆ మేజర్ పోర్టులు అంటే మనకు ఓడరేవులు అంటాం మన తెలుగులో, ఓడరేవులు. ఆ ఓడరేవుల ద్వారా రికార్డు స్థాయిలో కార్గో అనేది రవాణా జరిగిందని, ఆ కార్గో అనేది అత్యధికంగా రవాణా చెందిందని ఆ కార్గో మీద నివేదిక అనేది ఈరోజు విడుదలైంది. ఈ విధంగా కార్గో మేజర్ పోర్ట్స్ భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ ఓడరేవుల ద్వారా 2024-25లో వచ్చినటువంటి కార్గో మీద నివేదిక విడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని మేజర్ పోర్ట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అంతేకాకుండా అవి కాకుండా ప్రధానమైనటువంటి మైనర్ పోర్ట్లు అంటే ఏంటి, అంతేకాకుండా మేజర్ పోర్ట్లు మైనర్ పోర్ట్లు మధ్యనటువంటి తేడాలు ఏంటి అనే విషయాల మీద తప్పనిసరిగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా దానికి సంబంధించి మేజర్ పోర్ట్స్ మైనర్ పోర్ట్స్ గురించి మనం జనరల్ స్టడీస్ విభాగంలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్స్ చదువుకుందాం.
ఫస్ట్ది ఏంటి అంటే గోల్డెన్ డ్రాగన్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ గోల్డెన్ డ్రాగన్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనే దాన్ని ఈరోజు చైనా అండ్ కాంబోడియాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి, చైనా అండ్ కాంబోడియా మన పొరుగునే ఉన్నటువంటి మన ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈశాన్య భారత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఈశాన్య భారతదేశాలకి తర్వాత భాగంలో ఉన్నటువంటి థాయిలాండ్, అదే మన బర్మా, మయన్మార్ తర్వాత కాంబోడియా అనేది ఉంటుంది. ఆ కాంబోడియాతో మన ఇండియాకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అటువంటి కాంబోడియాని, మన మిత్రదేశం అయినటువంటి ఆ కాంబోడియాని చైనా అనేది తన వైపు తిప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు చైనా కాంబోడియా దేశాలు సంయుక్తంగా గోల్డెన్ డ్రాగన్ అనే మిలిటరీ విన్యాసాలని, మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగిందనమాట. ఏంటంటే ఆ మిలిటరీ విన్యాసాల పేరు, చైనా కాంబోడియా నిర్వహించినటువంటి మిలిటరీ విన్యాసాల పేరే గోల్డెన్ డ్రాగన్. ఈ గోల్డెన్ డ్రాగన్ అనేది ఎక్కడ నిర్వహించారు అంటే కాంబోడియా దేశంలో ఉన్నటువంటి సిహానౌ క్విలి, ఈ సిహనౌ క్విలి అనే ప్రాంతంలో, కాంబోడియాలోని సిహనౌ క్విలి అనేటటువంటి ప్రాంతంలో చైనా కాంబోడియాల మధ్య గోల్డెన్ డ్రాగన్ మిలిటరీ విన్యాసాలు అనేవి ఈ రోజు నిర్వహించడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన విషయం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు మనం చైనా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి చైనా గురించి కొన్ని ప్రధాన విశేషాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి శత్రు దేశంగా తయారైంది ఈ మధ్య పాకిస్తాన్తో చెలిమితో ఈ చైనా కూడా మన దేశానికి శత్రు దేశంగా తయారైంది. కాబట్టి దాని యొక్క బలాలు, దానికి సంబంధించిన విశేషాల మీద తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం చైనా గురించి కొన్ని విశేషం మాట్లాడుకుందాం. అదేంటంటే చైనా యొక్క రాజధాని పేరు ఏంటి అంటే బీజింగ్. చైనా రాజధాని పేరు బీజింగ్. ఈ బీజింగ్ అనేది ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగినటువంటి రెండవ దేశం. ఇంతవరకు ఒకటో దేశంగా ఉండేది, కానీ మన భారతదేశం ఆ దేశాన్ని బీట్అవుట్ చేసి జనాభాలో అత్యధిక దేశంగా మన భారతదేశం నిలిచింది. కాబట్టి ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశంగా చైనా నిలిచిందనమాట. అంతేకాకుండా విస్తీర్ణ పరంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా చైనా అనేది నిలుస్తుందన్నమాట. ఈ చైనాకి ఇండియా, నేపాల్, పాకిస్తాన్, భూటాన్, రష్యా, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ 7 దేశాలతోని కూడా సరిహద్దు ఉంది. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. చైనాకు ఉన్నటువంటి సరిహద్దులు అనేవి భారతదేశం, నేపాల్, పాకిస్తాన్, భూటాన్, రష్యా, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలన్నిటితో కూడా ఈ చైనా దేశానికి సరిహద్దులు కలిగి ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి సరిహద్దుల్లో కూడా ఇది చాలా అన్ని దేశాలతో కూడా వివాదాస్పదాలు కలిగి ఉంటుందన్నమాట. మన దేశంతో కూడా వివాదాన్ని కలిగి ఉంటుంది. చైనాకి ఇండియాకి మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దునే మెక్మోహన్ లైన్ అంటారు. మెక్మోహన్ రేఖ అంటారు. మెక్మోహన్ రేఖ అంటే చైనాకి ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఆ సరిహద్దు రేఖని మెక్మోహన్ రేఖ అంటారనమాట. ఆ విధంగా మెక్మోహన్ రేఖ అనేది ఉంటుంది. కానీ మెక్మోహన్ రేఖని ఈ చైనా అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రస్తుతం చైనాకి అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ గారు ఉన్నారనమాట. షీ జిన్పింగ్ గారు ప్రస్తుతం చైనాకి అత్యున్నతమైనటువంటి పదవిలో ప్రెసిడెంట్ కింద ఉన్నారనమాట. ఈ చైనా యొక్క కరెన్సీ చూసుకున్నట్లయితే చైనా కరెన్సీని యువాన్ అని పిలుస్తారు. చైనా కరెన్సీని ఏమని పిలుస్తారంటే యువాన్ అంటారు. ఇది చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇది అంటే చైనా. ఈ మధ్య మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి చేరడం జరిగింది. 5వ స్థానంలో ఉండేది, ఈ మధ్య 4వ స్థానంలోకి వెళ్ళిందని కూడా మనం తెలుసుకోవచ్చు. అది ఇండియాకి సంబంధించింది. కానీ చైనాకి చూసినట్లయితే చైనా అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశం అనమాట. చైనా అనేది తన యొక్క పరపతిని వేరువేరు దేశాల్లో పెంచుకోవడం కోసం అని చెప్పి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, అంటే ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయో ఆ డెవలపింగ్ కంట్రీస్లో మౌలిక వసతులు కల్పించడం కోసమని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమం పేరే బిఆర్ఐ. అంటే అర్థం ఏంటంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారండి? చైనా నిర్వహిస్తోంది.
ఆ విధంగా చైనా తను ఉత్పత్తి చేసినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో ఆ ఉత్పత్తులన్నిటికీ కూడా తన మార్కెట్ వెతుక్కోవడం కోసమని ఒక తయారీ కేంద్రంగా చైనాని ఏర్పాటు చేసుకుని ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్ని విస్తరించుకొని తన యొక్క పరపతిని పెంచుకునే ఉద్దేశంతో చైనా అనేది ఈ బిఆర్ఐ లేదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనేక దేశాలని అప్పుల ఊబిలోనికి చేర్చడం జరిగిందనమాట ఈ ఇనిషియేటివ్ ద్వారా. ఓకే, అది చైనా గురించి. ఇప్పుడు మనం కాంబోడియా గురించి మాట్లాడుకుందాం. కాంబోడియా 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 దేశం అనేది నిజానికి మనకి మిత్ర దేశం అనమాట. ఈ మిత్ర దేశం అనేటువంటి మన మిత్ర దేశాన్ని కాంబోడియాని చైనా తన వైపు లాక్కోవడం ప్రయత్నం చేస్తోంది. అయితే కాంబోడియా యొక్క రాజధాని ఏంటి? కాంబోడియా రాజధాని ఏమంటారంటే నాంపెన్ అంటారు. నాంపెన్, పి ఇక్కడ సైలెంట్, నాంపెన్, ఈ నాంపెన్ అని పిలుస్తారు. కాంబోడియా రాజధాని ఏంటండి? నాంపెన్. అలాగే కాంబోడియా యొక్క కరెన్సీ చూసినట్లయితే కాంబోడియా కరెన్సీ కాంబోడియన్ రియల్. కాంబోడియన్ రియల్. కాంబోడియన్ రియల్ అనేది కాంబోడియా యొక్క కరెన్సీ అనమాట. ఇక్కడ అధికారిక భాషగా ఖమెర్ అనేది ఉంటుంది. అధికారిక భాష, వాళ్ళ యొక్క అధికారిక భాష ఏంటంటే ఖమెర్. ఖమెర్ అనేది అధికారిక భాషగా ఉంటుంది. వీళ్ళకి ప్రధానమైనటువంటి మతంగా బౌద్ధ మతం. అందువల్ల ఈ బౌద్ధ మతం కారణంగానే మన దేశంతో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలని ఈ దేశం కలిగి ఉండేదన్నమాట. ప్రస్తుతం ప్రధానమంత్రిగా హూన్ మ్యానట్ అనేటటువంటి ఆయన పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఇది దక్షిణ ఆసియా దేశంలో ఉన్నటువంటి ఒక దేశం అనమాట. అంటే సౌత్ ఏషియాలో, మనలాగే సౌత్ ఏషియాలో ఉన్నటువంటి ఒక దేశం అనమాట. దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విశేషాలను మనం మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మరొక విషయం ఏంటంటే అంకోర్ వాట్ టెంపుల్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఇక్కడ అంకోర్ వాట్ టెంపుల్. అంకోర్ వాట్ టెంపుల్ అనేది అంకోరాట్ దేవాలయము అంటారు. అంకోర్ వాట్ దేవాలయం అనేది ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి హిందూ బౌద్ధ ఆలయ సముదాయం అన్నమాట. హిందూ మతానికి సంబంధించిన మరియు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి ఆలయమే అంకోర్ వాట్ దేవాలయం. ఇది ప్రపంచంలో అతి పెద్ద హిందూ దేవాలయం. ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది అంటే కాంబోడియాలోనే ఉంది. కాంబోడియాలోని అంకోర్ వాట్ దేవాలయం అనేది మహావిష్ణువు యొక్క దేవాలయం అనమాట. ఆ దేవాలయం అనేది ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి హిందూ దేవాలయం. దీనికి యునెస్కో యొక్క వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు లభించింది అనమాట. యునెస్కో యొక్క హెరిటేజ్ సైట్గా కూడా దీనికి గుర్తింపు లభించింది. ఈ విధంగా మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఈ విధంగా ఈ దేశాలన్నింటిలో కూడా విస్తరించడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విశేషాలు. నెక్స్ట్ ఇంకో విషయం చూసుకున్నట్లయితే మన భారతదేశం అనేది ఈ అంకోర్ వాట్ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం సహాయం చేస్తోంది. ప్రస్తుతం మన భారతదేశం ఈ అంకోర్ వాట్ టెంపుల్ని ఆధునీకరించడం కోసం మన సహాయాన్ని ఆ కాంబోడియా దేశానికి అందిస్తూ ఉందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఏదైనా కానీ మొత్తానికి మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే గోల్డెన్ డ్రాగన్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి ఏ దేశాల నుంచి నిర్వహించబడ్డాయంటే చైనా అండ్ కాంబోడియా. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విశేషం. నెక్స్ట్ ఇంక్లూజివ్ ఇండియా సమ్మిట్. ఈ ఇంక్లూజివ్ ఇండియా సమ్మిట్ అనే దాన్ని ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. న్యూఢిల్లీలో ఈ ఇంక్లూజివ్ ఇండియా సమ్మిట్ అనే దాన్ని నిజానికి 2025 మే 15వ తేదీన చేశారు. అంటే నిన్న చేశారనమాట. 2025 మే 15వ తేదీన న్యూఢిల్లీలో ఈ ఇంక్లూజివ్ ఇండియా సమ్మిట్ అనే దాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకు నిర్వహించారు అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రధానంగా 3 అంశాలని మనం ఫోకస్ చేయాలని, ఆ 3 అంశాల మీద వాళ్ళ జీవితం హ్యాపీగా ఉండే విధంగా మనం తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ఆ 3 అంశాలని దృష్టి పెట్టుకొని ఈ ఇంక్లూజివ్ ఇండియా సమ్మిట్ అనే దాన్ని నిర్వహించారు. ఏంటి ఆ 3 అంశాలు అంటే లైఫ్, లెర్నింగ్ అండ్ లైవ్లీహుడ్. ఈ 3 అంశాలని ప్రాతిపదికగా తీసుకొని ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఆ దివ్యాంగులకి లైఫ్, లెర్నింగ్, లైవ్లీహుడ్లో తోడ్పాటును అందించడం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది అని తెలియజేయడం కోసమని ఇంక్లూజివ్ ఇండియా సమ్మిట్ అనే దాన్ని మన కేంద్ర ప్రభుత్వం అనేది మే 15వ తేదీ అంటే నిన్న న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన పాయింట్. ఇక్కడ దీనిలో ఏంటి అంటే వికలాంగుల సాధికారిత విభాగం, అదే సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ అంటాం, సాధారణంగా పిలుస్తూ ఉంటాం. ఆ మంత్రిత్వ శాఖ అనేది
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్బీఐ ఫౌండేషన్ వాళ్ళు, అలాగే నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్, అసోసియేషన్ ఆఫ్ పీపుల్ విత్ డిజేబిలిటీ, మిషన్ యాక్సెసిబిలిటీ ఇలాంటి సంస్థలన్నీ కూడా దీనిలో భాగస్వాములుగా రావడం జరిగింది. ఇది హైబ్రిడ్ మోడ్లో జరిగింది, అంటే ప్రత్యక్షంగా జరిగింది, అలాగే వర్చువల్గా కూడా జరగడం జరిగింది అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. దీనిలో ప్రధానంగా డిజిటల్ యాక్సెసిబిలిటీ మీద ఒక చర్చ జరిగింది. అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి డిజిటల్ యాక్సెస్ ఏ విధంగా ఇవ్వాలి అనే దాని మీద చర్చ జరిగింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాట్ బోర్డ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఎవరైతే వికలాంగులు అంటారో ఆ వికలాంగులకి ప్రత్యేకంగా వాళ్ళకి సహాయం చేయడం కోసమని ఏఐ ఆధారితమైంది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితమైనటువంటి ఒక చాట్ బోర్డ్ని కూడా దీనిలో విడుదల చేశారు. అంతేకాదు డిజిటల్ యాక్సెసిబిలిటీ మీద ఒక లెసన్ని ఇంట్రడ్యూస్ చేయాలని కూడా దీనిలో నిర్ణయించుకోవడం జరిగింది అనమాట. ఇది ఈ ఇంక్లూజివ్ ఇండియా సమ్మిట్కి సంబంధించినటువంటి ప్రధానమైన విశేషాలు. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. అదేంటి అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రమాదకర పరిస్థితులు వెళ్లకుండా ఐఏఈఏ పర్యవేక్షణ ఉండాలి అని ఈరోజు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటన జారీ చేశారు. ఐఏఈఏకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలు కలిగినటువంటి దేశం. ఆ పాకిస్తాన్ అణ్వాయుధాలు అనేవి మిలిటెంట్స్, టెర్రరిస్టుల యొక్క స్వర్గధామము లేదా క్యాపిటల్ ఆఫ్ టెర్రరిస్ట్ అయినటువంటి పాకిస్తాన్ యొక్క అణ్వాయుధాలు ఈ టెర్రరిస్టుల చేతిలోకి వెళ్తే ఓన్లీ భారతదేశానికే కాదు ప్రపంచం మొత్తానికే విఘాతం కలుగుతుంది అని రాజ్నాథ్ సింగ్ గారు ఒక ప్రమాద హెచ్చరికని ఐఏఈఏకి వెళ్ళవచ్చడం జరిగింది. అందువలన అసలు ఐఏఈఏ అంటే అర్థం ఏంటి, దానికి సంబంధించి విశేషాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఐఏఈఏ అంటే అర్థం ఏంటి అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏం చేస్తూ ఉంటుందంటే సాధారణంగా అటామిక్ పవర్ అంటారు, అంటే అణుశక్తి అంటాం. ఆ అణుశక్తి అనేది దుర్వినియోగం కాకుండా, అంటే ఆటం బాంబ్స్ తయారు చేసి దాని ప్రపంచ వినాశనానికి కలిగించకుండా అణుశక్తిని శాంతియుతమైనటువంటి ప్రయోజనాల కోసం ఉపయోగించే విధంగా ప్రోత్సహించడానికి ఐఏఈఏ అనే సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అణ్వాయుధాల వ్యాప్తి, అంటే ఏవైతే ఈ న్యూక్లియర్ వెపన్స్ ప్రొలిఫరేషన్ ఉంటుందో, అంటే ఒక దేశం నుంచి మరో దేశానికి అణ్వాయుధాలు అమ్మకం చేయడం కానీ ఇవ్వడం కానీ అలాంటి వ్యాప్తిని నివారించడం. అంతేకాకుండా భద్రత, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దేశంలో అణ్వాయుధాలు ఉన్నాయనుకోండి, అటువంటి ఆయుధాలకి భద్రత కల్పించే విధంగా అందరికీ ఎవరికి ప్రమాదం కలగకుండా, అంతర్జాతీయంగా ఎటువంటి ప్రమాదాలు కలగకుండా భద్రత చేయడం కోసం అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం కోసం ఈ ఐఏఈ అనేది పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా 3 పనులు చేస్తుంది ఐఏఈ. ఏంటంటే ఒకటి అణుశక్తిని శాంతియుతంగా వినియోగించుకోవడము అనేది ఒకటి పని. రెండవది ఏంటంటే అణ్వాయుధాల వ్యాప్తిని అరికట్టడము, అణ్వాయుధాల వ్యాప్తి చెందకుండా అరికట్టడం. ఏదైనా దేశంలో అణ్వాయుధాలు ఉన్నాయంటే ఆ అణ్వాయుధాల నుంచి ప్రపంచానికి ఎటువంటి ప్రమాదం కలగకుండా భద్రత కలిగే విధంగా దాన్ని ప్రోత్సహించడము. ఈ 3 పనులని కూడా ఐఏఈఏ కలిగి ఉంటుంది. ఐఏఈ అంటే అర్థం ఏంటంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనే దాన్ని 1957లో ఏర్పాటు చేయడం జరిగిందండి. 1957 1957 సంవత్సరంలో 1957 జూలై 29వ తేదీన ఈ ఐఏఈఏ సంస్థని ఈ లక్ష్యాలతో, ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్ష్యాలతో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ చూసినట్లయితే ఆస్ట్రియా దేశంలోని వియన్నాలో ఈ ఐఏఈఏ యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం అనేది ఉందన్నమాట. ఈ విధంగా ఆస్ట్రియా దేశంలోని వియన్నాలో ఉండి ఈ దేశం అనేది అన్ని దేశాలకి ఎటువంటి ప్రమాదం కలగకుండా అణు ఆయుధాల వలన ఎటువంటి ప్రమాదం కలగకుండా సహాయం చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా చేస్తున్నది ఏం చేస్తుంటుంది, ఎందుకు అణ్వాయుధాలు అంటే అర్థం ఏంటంటే అణ్వాయుధాలు సాధారణంగా 2 రకాలు వర్క్ చేస్తుంటాయి. మన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఎలా వస్తుందనంటే అణ్వాయుధాలు యాటమ్ బాంబ్ అంటారు, అణుబాంబు. ఈ అణుబాంబు అనేది ఎలా పనిచేస్తుంది, అణుబాంబు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మెథడ్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ఏంటి అని అంటే దానిలో అణు సంలీనము, అణు విఘటనము అని 2 భాగాలు ఉంటాయి.
ఆ అణు సంలీనానికి విఘటనానికి తేడా ఏంటి అంటే అణు సంలీనంలో రెండు అణువులు అనేవి కలయిక చెందుతూ ఉంటాయి. అలా కాకుండా అణు విఘటనం అంటే అణువులు విడిపోతూ ఉంటాయి. అణువులు విడిపోతున్నప్పుడు వచ్చేటటువంటి శక్తిని వినియోగించుకొని యాటమ్ బాంబును తయారు చేస్తూ ఉంటారు. యాటమ్ బాంబ్ అనేది అణు విఘటనం న్యూక్లియర్ ఫిజన్ ద్వారా జరుగుతూ ఉంటుంది అనమాట. న్యూక్లియర్ ఫిజన్ ద్వారా జరిగేటటువంటి దాన్ని అణు బాంబులు అని పిలుస్తారు. అణు బాంబులు ఆ విధంగా తయారు చేస్తూ ఉంటారు. అదే న్యూక్లియర్ ఫిజన్ ఉంటుంది. ఆ న్యూక్లియర్ ఫిజన్ ద్వారా జరిగేటటువంటి దాన్ని ఏమంటారంటే హైడ్రోజన్ బాంబ్ అంటారనమాట. ఆ విధంగా హైడ్రోజన్ బాంబ్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇది ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఉంటాయి. అటువంటి అణ్వాయుధాలు ఎటువంటి ప్రమాదం కలగకుండా ప్రపంచంలో వ్యాప్తి జరగకుండా ఉండడం కోసమని ఈ ఐఏఈ అనేది పనిచేస్తుంటుంది. మన భారతదేశం అయితే 1957 నుంచి కూడా ఐఏఏలో సభ్యదేశంగా కొనసాగుతోంది. భారతదేశానికి అణ్వాయుధాలు ఉన్నప్పటికీ కూడా చాలా సేఫ్ గార్డ్, చాలా ప్రధానమైనటువంటి సంరక్షణ అనేది చాలా చక్కగా చేస్తూ ఉంటుంది మన భారతదేశం. అదే పాకిస్తాన్ అనేది ఏంటంటే ఒక ఉగ్రదేశం కాబట్టి ఆ ఉగ్రదేశానికి ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోకుండా ఆ దేశంలో ఉన్నటువంటి అణ్వాయుధాలు ప్రొటెక్ట్ చేయాలి అని ఈరోజు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. నెక్స్ట్ మరొక విషయం చూద్దాం. అదేంటంటే సారప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్. కొత్తగా మన భారతదేశంలో ఒక కన్జర్వేషన్ రిజర్వ్ ప్రారంభమైంది. కన్జర్వేషన్ రిజర్వ్ అంటే బయోడైవర్సిటీ, ఏదైతే జీవ వైవిధ్యం ఉంటుందో ఆ జీవ వైవిధ్యాన్ని తన సహజమైనటువంటి పరిస్థితుల్లో రక్షణ చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని, అంటే ఆ జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తారన్నమాట. అంటే అటవీ ప్రాంతాన్ని ఒక కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటిస్తారు. ఆ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించగానే ఆ ప్రాంతానికి మనుషుల యొక్క రాకపోకలను అరికడతారు. అంతేకాకుండా ఎటువంటి వాతావరణానికి విఘాతం కలిగించేటువంటి యాక్టివిటీస్ కూడా అక్కడ చేయకుండా ఉంటారు. అంతేకాకుండా పర్యావరణానికి ఎటువంటి ప్రమాదం కలగకుండా రక్షిస్తూ ఉంటారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం, ఏవైతే జంతువులు ఉంటాయో ఆ జంతువుల యొక్క అభివృద్ధి కోసం ప్రోత్సాహం అందిస్తూ ఉంటారు. అటువంటి కార్యక్రమాన్ని చేయడం కోసమని కన్జర్వేషన్ రిజర్వ్ అనే వాటిని ప్రకటిస్తూ ఉంటారు. అలాంటి కొత్తగా ఒక కన్జర్వేషన్ రిజర్వ్ని సారప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఈ రోజు ఏర్పాటు చేస్తున్నట్టుగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగిందనమాట. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ రోజు ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు క్వశ్చన్ ఎలా వస్తుందంటే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి లేదా ప్రకటించినటువంటి కొత్త కన్జర్వేషన్ రిజర్వ్ ఏది అంటాడు అనమాట. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొత్త కన్జర్వేషన్ రిజర్వ్ పేరే సారప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్. దీన్ని మాత్రం జాగ్రత్త గుర్తుంచుకోండి. ఈ హిమాచల్ ప్రదేశ్ ఉన్నటువంటి లాహౌల్ అండ్ స్పితి అనే 2 జిల్లాలు ఉన్నాయండి. ఆ 2 జిల్లాల మధ్యన ఈ సారప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనండి. నెక్స్ట్, అంతేకాకుండా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ ఈ సారప్ చూ అనేది ఏంటి అంటే ఒక నది అనమాట. ఆ నది పేరే ఈ విధంగా ప్రకటించడం జరిగింది. నది ఏదైతే ఉందో ఆ నదిని ఆ కన్జర్వేషన్ రిజర్వ్కి పేరు పెట్టడం జరిగింది. ఆ నది పేరు ఏంటి అంటే సారప్ చూ అనేది నది అనమాట. ఈ సారప్ చూ అనేది జస్కర్ అనేటటువంటి ఒక నది ఉంటుంది. ఆ జస్కర్ అనేటటువంటి నది ఏదైతే ఉందో ఆ నదికి ఉపనదిగా ఉందన్నమాట. ఆ నదికి ఉపనదిగా ఉన్నటువంటి ఈ సారప్ చూ అనేటువంటి ఈ నది దగ్గర ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని సారప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్ అని పిలుస్తూ ఉంటారనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. 2025లో ఈ రోజు దీన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. దీనిలో ప్రధానంగా ఏంటంటే ఉన్నాయంటే స్నో లెపర్డ్. మొన్న 3 days బ్యాక్ మనం మాట్లాడుకున్నాం స్నో లెపర్డ్ గురించి. అంటే మంచు పులులు అని. మంచు పులులు ప్రపంచంలోని ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? మంచు పులులు ఎక్కువగా ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయంటే లడక్ ప్రాంతంలో ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. లడక్ ప్రాంతంలో కేంద్ర భారత ప్రాంతం అయినటువంటి లడఖ్లో ప్రపంచంలోనే అత్యధికంగా మంచు పులులు ఉన్నటువంటి ప్రదేశంగా గుర్తింపు లభించింది అన్నాం. ఆ లడక్ ప్రాంతానికి ఆనుకొని హిమాచల్ ప్రదేశ్ ఉన్నటువంటి సారప్ చూ అనేటటువంటి నదికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు సారప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించారు. ఈ సారప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్లో కూడా స్నో లెపర్డ్స్ అంటే మంచు చిరుత పులులు ఉంటాయి. అంతేకాకుండా టిబెటన్ గాడ్జిల్లాస్ ఉంటాయి. అంతేకాకుండా హిమాలయన్ ఐబిక్స్ అనేటటువంటి కొన్ని జంతువులు ఉంటాయి. అంటే ప్రత్యేకమైనటువంటి జంతువులన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ సారప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్ని ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని అంటే
ఇది ఏర్పాటు చేసిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అతి పెద్ద కమ్యూనిటీ రిజర్వ్ ఏది అంటే చారప్చూ కన్జర్వేషన్ రిజర్వ్ అన్నమాట. భారతదేశంలోనే అతి పెద్దది అనమాట ఇది. ఈ భారతదేశంలోనే అతిపెద్దైనటువంటి కన్జర్వేషన్ రిజర్వ్గా ఇప్పుడు ఏర్పాటు చేయబడింది చారప్చూ కన్జర్వేషన్ రిజర్వ్. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేయబడింది. అది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన పాయింట్. ఇప్పుడు మనం హిమాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి హిమాచల్ ప్రదేశ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అది ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్లో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశాలు ఏంటి అంటే ఆ హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఏంటి అనేది ఫస్ట్ మాట్లాడుకోవాలి. హిమాచల్ ప్రదేశ్కి సమ్మర్ క్యాపిటల్గా షిమ్లా రాజధానిగా ఉంటుందండి. ప్రధానంగా షిమ్లాయే రాజధాని. కాకపోతే ఇక్కడ సమ్మర్ క్యాపిటల్ అని పిలుస్తారు దీన్ని. వింటర్లో దీనికి ధర్మశాల అనేది క్యాపిటల్గా ఉంటుందన్నమాట. ధర్మశాల వింటర్ క్యాపిటల్గా ధర్మశాల ఉంటుంది అండ్ సమ్మర్ క్యాపిటల్గా సిమ్లా ఉంటుందన్నమాట. నిజానికి ఏంటంటే హిమాచల్ ప్రదేశ్కి ప్రధానమైనటువంటి రాజధాని ఏంటంటే సిమ్లాయే. కానీ వింటర్ సమయంలో అంటే శీతాకాల సమయంలో ధర్మశాలకి దీన్ని మారుస్తూ ఉంటారనమాట. ఈ దీనికి ప్రత్యేకంగా ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంతేకాకుండా ప్రస్తుతం దీనికి ఉన్నటువంటి సీఎం, ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే సుఖ్వీర్ సింగ్ సుఖు, ఎవరైతే ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారనమాట. నెక్స్ట్ దీనికి ప్రత్యేకంగా గవర్నర్గా శివప్రతాప్ శుక్లా గారు ఉన్నారు. శివప్రతాప్ శుక్లా గారు గవర్నర్గా ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి విశేషాలు అనమాట. సరే, ఇది దీనికి సంబంధించినటువంటి విశేషాలు. నెక్స్ట్ ఇంకో విషయం చూద్దాం. అదేంటంటే 2024-25లో భారత మేజర్ పోర్ట్ల కార్గో మీద ఒక నివేదిక ఈరోజు విడుదలైంది. 2025-24-25లో భారత మేజర్ పోర్ట్స్ ఏవైతే భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ పోర్ట్స్ ఉన్నాయో ఆ మేజర్ పోర్ట్ల మీద ఒక ప్రత్యేకమైనటువంటి నివేదిక అనేది ఈ రోజు విడుదలవడం జరిగింది. ఎవరు విడుదల చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఎవరైతే ఓడరేవులు, షిప్పింగ్ అండ్ జల రవాణా ఉంటుందో ఆ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈరోజు భారతదేశం యొక్క మేజర్ పోర్ట్లు 2024-25లో ఎంత కార్గో పరిమాణాన్ని రవాణా చేశాయి అనే దాన్ని వివరించడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం 2024-25లో భారతదేశంలో మేజర్ పోర్ట్లు అన్నీ కలిపి మొత్తం 855 మిలియన్ టన్నుల కార్గోని రవాణా చేయడం జరిగిందట. 2024-25లో 855 మిలియన్ టన్నుల కార్గోను రవాణా చేశాయి. అదే 2023-24తో పోలిస్తే 2023-24లో కేవలం 819 మిలియన్ టన్నులు మాత్రమే రవాణా చేయడం జరిగింది. ఈ విధంగా అత్యంత వేగంగా అభివృద్ధి సాధించాము అని ఈరోజు మన పోర్ట్లు అనేవి ప్రకటించడం జరిగిందనమాట. ఇక్కడ ఇంకో ప్రధాన విషయం ఏంటంటే ఈ డేటా ప్రకారం మన ప్రధాన అంశం ఏంటంటే 150 మిలియన్ టన్స్. ఈ 150 మిలియన్ టన్స్ కార్గోని రవాణా చేసినటువంటి మేజర్ పోర్ట్లుగా కొత్తగా ఒక 2 పోర్ట్లు అవతరించాయని ప్రకటించారు. ఆ పోర్ట్ల పేరు ఏంటి అంటే పారాదీప్ పోర్ట్ అథారిటీ అంటారు దాని పూర్తి పేరు. అలాగే ఇంకోటి ఏంటంటే దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ. పారాదీప్ పోర్ట్ అథారిటీ, దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ అని 2 ఉన్నాయన్నమాట. ఈ పారాదీప్ పోర్ట్ అథారిటీ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ కానీ అలాగే దీన్ దయాల్ పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే గుజరాత్లోని కాండ్లాలో ఉందన్నమాట. గుజరాత్లోని కాండ్లాలో ఈ దీన్ దయాల్ పోర్ట్ అనేది ఉందన్నమాట. ఈ 2 పోర్ట్లు కూడా కొత్తగా 150 మిలియన్ టన్నుల కార్గో పరిమాణాన్ని చేసినటువంటి పోర్ట్లుగా అవతరించాయి అని ఈ రిపోర్ట్లు పేర్కోవడం జరిగింది అనమాట. మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటంటే కరెంట్ అఫైర్స్ విభాగంలో 2024-25లో భారత పోర్టుల కార్గో నివేదిక మీద 2024-25లో ఎంత కార్గోని రవాణా చేయడం జరిగింది అంటే 855 మిలియన్ టన్నులు. అది 2023-24లో అయితే 819 మిలియన్ టన్నులు. అంతేకాకుండా 2024-25 భారత మేజర్ పోర్టుల కార్గో నివేదిక ప్రకారం ఏ పోర్ట్లు కొత్తగా 150 మిలియన్ టన్నుల కార్గోను రవాణా చేసి రికార్డు సృష్టించాయంటే ఒడిస్సాలోని పారాదీప్ పోర్టు, గుజరాత్ కాండ్లాలో ఉన్నటువంటి డిపిఏ అంటే దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ అనమాట, పోర్ట్ అథారిటీ. ఈ విధంగా 2 గురించి మాట్లాడుకోవాలి. ఇది కరెంట్ అఫైర్స్ విభాగంలో. మరి జనరల్ స్టడీస్ విభాగంలో ఏం మాట్లాడుకోవచ్చు? అసలు భారతదేశంలో ఎన్ని మేజర్ పోర్ట్లు ఉన్నాయి అనేది మనం మాట్లాడుకోవాలి. భారతదేశంలో ఇంతవరకు 12 మేజర్ పోర్ట్లే ఉండేవి.
కానీ రీసెంట్గా అభివృద్ధి చెందినటువంటి మేజర్ పోర్టుల ప్రకారం ప్రస్తుతం మొత్తం 14 మేజర్ పోర్ట్స్ ఉన్నాయండి. భారతదేశంలో మొత్తం ఎన్ని పోర్ట్స్ ఉన్నాయండి? మేజర్ పోర్ట్స్ 14 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. జనరల్ స్టడీస్ విభాగంలో చూసుకోవాలి. మేజర్ పోర్ట్కి మైనర్ పోర్ట్కి తేడా ఏంటి అంటే, మేజర్ పోర్ట్లు అనే వాటిని తప్పనిసరిగా భారత కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా నిర్వహిస్తుంటుంది. వాటిని మేజర్ పోర్ట్ అంటాం. అలా కాకుండా మైనర్ పోర్ట్స్ ఉంటాయి. మైనర్ పోర్ట్స్ అలాగే ఇంటర్మీడియట్ పోర్ట్స్ అని కొన్ని ఉంటాయి. ఈ మైనర్ పోర్ట్స్ని ఇంటర్మీడియట్ పోర్ట్ని ఎవరు నిర్వహిస్తారంటే, ఆ వాటర్ ఏ రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుంటుంది. అంతేకాకుండా ఒక సంస్థకి, ప్రైవేట్ సంస్థకి అప్పచెప్తూ ఉంటారు. ఆ సంస్థ అభివృద్ధి చేస్తుంది అనమాట. ఆ ప్రైవేట్ సంస్థ, ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ ప్రైవేట్ సంస్థ, ఈ రెండు కలిపి మైనర్ పోర్ట్ నిర్వహిస్తూ ఉంటాయి. మేజర్ పోర్ట్ని అయితే కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా నిర్వహిస్తూ ఉంటుంది అనమాట. ఇది మెయిన్ మేజర్ పోర్ట్కి మైనర్ పోర్ట్కి ఉన్నటువంటి ప్రధానమైన తేడా. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం మొత్తం 14 పోర్ట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఈ 14 పోర్ట్లు ఏంటేంటి? ఈ 14 పోర్ట్లు ఏంటంటే అన్నది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఈ 14 పోర్ట్లు ఏంటంటే మొత్తం ఒక్కొక్క పోర్టు గురించి మనం మాట్లాడుకుందాం. ఆ పోర్ట్లు ఏంటి అంటే, ఒక్కొక్క పోర్టు, ఫస్ట్ పోర్టు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పోర్టు చెన్నై పోర్టు. మొట్టమొదటి చెన్నై పోర్టు. ఫస్ట్ మనం చెన్నై పోర్టు గురించి మాట్లాడుకుందాం. చెన్నై పోర్ట్ అనేది తమిళనాడులో ఉన్నటువంటి పోర్ట్ అండి. ఇది మేజర్ పోర్ట్. తమిళనాడులోని చెన్నైలో ఉన్నటువంటి పోర్ట్నే చెన్నై పోర్ట్ అని పిలుస్తాం. ఇది చాలా పురాతనగా అయింది. 1881లో ఈ పోర్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అది చెన్నై పోర్ట్, ఒక మేజర్ పోర్ట్. అలాగే కొచ్చిన్ పోర్ట్ అనేది ఇంకోటి ఉంటుంది. కొచ్చిన్ పోర్ట్. ఈ కొచ్చిన్ పోర్టు కేరళలో ఉంటుంది. కేరళలో ఉన్నటువంటి ఈ కొచ్చిన్ పోర్టు కేరళలోని కోచిలో ఉంటుందన్నమాట. కోచిలో ఏర్పడినటువంటి ఈ పోర్ట్ అనేది 1928లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ పోర్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పినటువంటి దీన్ దయాల్ పోర్ట్. ఈ దీన్ దయాల్ పోర్ట్ అనేది కాండ్లా, గుజరాత్లోని కాండ్లాలో ఉంటుంది. ఇది 3వ పోర్ట్. అలాగే 4వ పోర్ట్ ఏంటి అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, లేదా దీనికి మరో పేరు కూడా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే నవశేవా అంటారు. నవశేవా పోర్ట్ అంటారు. నవశేవా పోర్ట్ అనేది నవీ ముంబై, మహారాష్ట్రలోని నవీ ముంబై ప్రాంతంలో ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ లేదా నవసేవా పోర్ట్ అనేది ఉంటుంది అనమాట. అలాగే మరో పోర్ట్ ఏంటంటే కామరాజర్ పోర్ట్ అనేది ఒక పోర్ట్ ఉంటుంది. కామరాజర్ పోర్ట్ ఎక్కడుంది అంటే తమిళనాడులో ఉంది. తమిళనాడులోని ఎన్నోర్లో ఉంటుంది. అందువల్ల దీన్ని ఎన్నోర్ పోర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎన్నోర్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి పోర్ట్నే కామరాజర్ పోర్ట్ లేదా ఎన్నోర్ పోర్ట్ అంటారు. ఇది తమిళనాడులో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ మర్మగోవా పోర్ట్. ఈ మర్మగోవా పోర్ట్ అనేది గోవా రాష్ట్రంలో ఉంటుంది. గోవా రాష్ట్రంలోని మర్మగోవా అనే ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి దాన్ని మర్మగోవా పోర్ట్ అని పిలుస్తారు. దాని తర్వాత చాలా పెద్దదైనటువంటి ముంబై పోర్ట్. నెక్స్ట్ వన్ 7th వన్ ముంబై పోర్ట్ అనేది మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది అనమాట. ఓకే. అలాగే 8th వన్ 8వది ఏంటి అంటే న్యూ మంగళూరు పోర్ట్. ఈ న్యూ మంగళూరు పోర్ట్ అనేది కర్ణాటకలో ఉంటుందండి. కర్ణాటకలోని మంగళూరులో ఉంటుంది. మంగళూరు ప్రాంతంలో ఉన్నటువంటి పోర్ట్నే న్యూ మంగళూరు పోర్ట్ అంటారు. ఇది కర్ణాటకలో ఉన్నటువంటి న్యూ మంగళూరులో ఉంటుంది. అలాగే 9th వన్ 9వది ఏంటి అంటే పారాదీప్ పోర్ట్. మనం ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నాం పారాదీప్ పోర్ట్ అండ్ రెండోది దీన్ దయాల్ పోర్టే 150 మిలియన్ టన్నులు సామర్థ్యం కలిగినటువంటి పోర్టులుగా కొత్తగా అవతరించాయని మాట్లాడుకున్నాం. ఆ పారాదీప్ పోర్ట్ అనేది ఎక్కడుంది అంటే ఒడిస్సాలోని పారాదీప్లో ఉందన్నమాట. పారాదీప్లో ఈ పోర్ట్ ఉంటుంది. అలాగే మరో పోర్ట్ ఏంటంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కలకత్తాలో ఉంటుందన్నమాట. వెస్ట్ బెంగాల్లోని కలకత్తా పోర్ట్ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అంటారు. అలాగే మరో పోర్ట్ ఏంటంటే హాల్దియా
హాల్దియా పోర్ట్ అనేది హాల్దియా పోర్ట్ అనేది కూడా కలకత్తాలోనే ఉంటుందన్నమాట. కలకత్తాలోని హాల్దియా ప్రాంతంలో ఉన్నటువంటి పోర్ట్ని హాల్దియా పోర్ట్ అంటారు. కలకత్తాలోనే ఉన్నటువంటి పోర్ట్ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అంటారు. కలకత్తాలో ఉన్నటువంటి కోల్కతాలో ఉంటుందన్నమాట. కలకత్తా క్యాపిటల్ అయినటువంటి కోల్కతాలో ఉన్నటువంటి పోర్ట్ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అంటారు. కలకత్తాలోని హాల్దియాలో ఉన్నటువంటి పోర్ట్ని హాల్దియా పోర్ట్ అంటారు. అవి రెండు కూడా ప్రధానమైన పోర్ట్లే. నెక్స్ట్ వన్ ఏంటంటే మన పోర్టు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం పోర్టు. ఈ విశాఖపట్నం పోర్టు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంది. ఇది 1933లో ఏర్పాటు చేశారు. దీన్ని 1933లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 13ది ఏంటంటే తమిళనాడులోనే ఉంటుంది. ఇది దాని పేరు ఏం పేరంటే చిదంబరనార్ పోర్ట్. విఓ చిదంబరనార్ పోర్ట్. విఓ చిదంబరనార్ పోర్ట్. ఈ విఓ చిదంబరనార్ పోర్ట్ అనేది తమిళనాడులోని తూత్తుకుడిలో ఉంటుందన్నమాట. తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్నటువంటి పోర్ట్నే విఓ చిదంబరనార్ పోర్ట్ అంటారనమాట. ఇది కొత్తగా ఏర్పాటు చేయబడింది, 1974లోనే ఏర్పాటు చేశారు. అలాగే ఈ మధ్య రీసెంట్గా 2025 మేలోనే జస్ట్ ఒక్క 1 వీక్ బ్యాకే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక అంతర్జాతీయ పోర్టుని ప్రారంభించడం జరిగింది, మేజర్ పోర్ట్ని. దాని పేరే విజింజామ్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్. విజింజామ్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్. ఈ విజింజామ్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అనేది 2025 మేలో ప్రారంభమైంది. ఇది ఎక్కడుందంటే కేరళలోని తిరువనంతపురంలో ఉంది. దీన్ని అదానీ గ్రూప్ సంస్థ అనేది అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. ఓకేనండి. ఈ విధంగా మొత్తం మన భారతదేశంలో 14 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. ఈ 14 మేజర్ పోర్ట్స్ ఏంటంటే చెన్నై పోర్ట్, కొచ్చిన్ పోర్ట్, దీన్ దయాల్ పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ లేదా నవసేవ పోర్ట్, కామరాజర్ పోర్ట్, మర్మగోవా పోర్ట్, ముంబై పోర్ట్, న్యూ మంగళూరు పోర్ట్, పారాదీప్ పోర్ట్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్, హాల్దియా పోర్ట్, విశాఖపట్నం పోర్ట్, చిదంబరనార్ పోర్ట్, విజింజామ్ పోర్ట్. ఈ 14 మేజర్ పోర్ట్ని కూడా తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలండి. అటు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఆ పోర్ట్ ఎక్కడ ఉంది అని అడుగుతాడనమాట. ఆ పోర్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది లేదా ఏ ప్రాంతంలో ఉంది అనేది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మన రాష్ట్రాలు ఎప్పుడు ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం కూడా గుర్తుంచుకుంటే మంచిదే, కానీ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది మాత్రం ఆ పోర్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అనేది మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అలాగే ఈ మధ్య మొన్న 2 రోజుల క్రితం ఒక వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, మూలపేట పోర్ట్ అని చెప్పాను. అది మైనర్ పోర్ట్ అనమాట. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో మైనర్ పోర్ట్ ఏర్పాటు చేయబడింది. దాని పేరే మూలపేట పోర్ట్ అని చెప్పుకున్నాం. అది చాలా చాలా చిన్న పోర్ట్ అనమాట. అలాంటి పోర్ట్లు ఈ ప్రైవేట్ సంస్థలు నిర్వహించినటువంటి కొన్ని పోర్ట్లు ఉన్నాయి, మైనర్ పోర్ట్లు. ఆ మైనర్ పోర్ట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ ఉన్నాయి. వాటిలో ప్రధానమైన పోర్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంద్రా పోర్ట్ అని ఉంటుంది. ముంద్రా పోర్ట్. ఈ ముంద్రా పోర్ట్ అనేది గుజరాత్లో ఉంటుందన్నమాట. గుజరాత్లో అదానీ సంస్థ ఏదైతే ఉందో ఆ అదానీ సంస్థ వాళ్ళే ఈ ముంద్రా పోర్ట్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఇంకొక పోర్ట్ పేరు ఏం పేరంటే కరైకల్ పోర్ట్. ఈ కరైకల్ పోర్ట్ అనేది పాండిచ్చేరి అంటే పుదుచ్చేరిలో ఉన్నటువంటి పోర్ట్ అనమాట. పుదుచ్చేరిలో ఉన్న పోర్ట్ కరైకల్ పోర్ట్. ఇవన్నీ మైనర్ పోర్ట్లు అనమాట. అలాగే జేఎస్డబ్ల్యూ జైగఢ్ పోర్ట్ అనేది ఇంకోటి ఉంది. అది ఎక్కడంటే మహారాష్ట్రలో ఉంది. జేఎస్డబ్ల్యూ జైగఢ్ పోర్ట్. జేఎస్డబ్ల్యూ జైగఢ్ పోర్ట్ అనేది మహారాష్ట్రలో ఉంది. అలాగే మరో పోర్ట్ ఏంటంటే కృష్ణపట్నం పోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న పోర్ట్ అనమాట. ఏపీ కృష్ణపట్నం పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దీన్ని కూడా అదానీ గ్రూపే అభివృద్ధి పరిచింది. అలాగే జేఎస్డబ్ల్యూ ధరంతర్ పోర్ట్ అని ఇంకోటి ఉంటుంది. దాని పేరు అది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంటుంది. జేఎస్డబ్ల్యూ జైగఢ్ పోర్టు మహారాష్ట్రలో ఉంటుంది. జేఎస్డబ్ల్యూ ధరంతర్ పోర్ట్ అనేటువంటిది కూడా మహారాష్ట్రలో ఉంటుంది. అలాగే హజీరా పోర్ట్ అని గుజరాత్లో ఒకటి ఉంటుంది. దిగి పోర్ట్ అని మహారాష్ట్రలో ఉంటుంది. ధమ్రా పోర్ట్ అని ఒడిస్సాలో ఉంటుంది. గోపాల్పూర్ పోర్ట్ అని ఒడిస్సాలో ఉంటుంది. గంగవరం పోర్ట్ ఇది మళ్ళీ ఇంపార్టెంట్ గంగవరం పోర్ట్. ఈ గంగవరం పోర్ట్ ఎందుకు ఇంపార్టెంట్? ఇది కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, అందువల్ల అది ఇంపార్టెంట్. అలాగే కట్టుపల్లి పోర్ట్ ఈ మధ్య క్వశ్చన్స్ అడిగింది కదా కట్టుపల్లి పోర్ట్ గురించి. కట్టుపల్లి పోర్ట్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. అలాగే దహేజ్ పోర్ట్ అనేది గుజరాత్లో ఉంది. కాకినాడ పోర్ట్ మనకు తెలుసు కదండి, కాకినాడ అనేది ఆంధ్రప్రదేశ్. అలాగే కాకినాడ పోర్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోర్ట్. అలాగే ట్యూనా పోర్ట్ అనేది గుజరాత్లో ఏర్పాటు చేశారు. అలాగే పోర్ట్ పిపరావ్ అనేది
పిప్రావ్ అనే ప్రాంతంలో గుజరాత్లో ఏర్పాటు చేశారు. ఇలా మైనర్ పోర్టుల గురించి కూడా మనం తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఈ విధంగా ఈరోజు మనం తప్పనిసరిగా ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే మాట్లాడుకున్నాం, ఒకటోది గోల్డెన్ డ్రాగన్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే సెకండ్ది ఏంటంటే ఇంక్లూజివ్ ఇండియా సమిట్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం. అలాగే మూడోది ఏంటంటే పాకిస్తాన్ అణ్వాయుధాల ప్రమాదకర పరిస్థితులు వెళ్లకుండా IAEA చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో మన భారత రక్షణ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో IAEA గురించి కంప్లీట్గా జనరల్ స్టడీస్ విభాగంలో మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇంకొక ప్రత్యేకమైనటువంటి కన్జర్వేషన్ రిజర్వ్ని హిమాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేశారు. దాని పేరే చారప్ చూ కన్జర్వేషన్ రిజర్వ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే 2024-25లో భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ పోర్ట్స్ యొక్క కార్గో రవాణా గురించి నివేదిక విడుదలైంది. మేజర్ పోర్ట్లు ఎంత కార్గో రవాణా అయింది అనే దాని మీద ఈరోజు నివేదిక విడుదలైంది. కాబట్టి అసలు భారతదేశంలో ఎన్ని మేజర్ పోర్ట్లు ఉన్నాయి, ఏ మైనర్ పోర్ట్లు, ప్రధానమైనటువంటి మైనర్ పోర్ట్లు ఏంటంటే ఉన్నాయి, మేజర్ పోర్ట్లు ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ మనం మాట్లాడుకున్నాం అనమాట. అందులో ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ విశేషాలని మనం కరెంట్ అఫైర్స్ విభాగంలో మాట్లాడుకున్నాం, అంతేకాకుండా జనరల్ స్టడీస్ విభాగంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈరోజు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. ఆ క్వశ్చన్ ఏంటి అంటే ప్రత్యేకంగా ఈరోజు మాట్లాడుకున్నటువంటి విశేషాల మీదే ఒక క్వశ్చన్ ఇస్తానండి. అదేంటంటే IAEA యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ IAEA? దీన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తారని మిమ్మల్ని కోరుతున్నాను. అంతేకాకుండా మిత్రులారా, మీ అందరికీ కూడా ఒక విన్నపం. అదేంటంటే మీరు AP DSC, AP కానిస్టేబుల్, AP లెక్చరర్ జాబ్స్, అలాగే హైకోర్టు జాబ్స్, కోర్టు జాబ్స్ ఇవన్నీ మీరు ప్రిపేర్ అవుతున్నారంటే దానికి ప్రత్యేకంగా 6 నెలల కరెంట్ అఫైర్స్ అనేది మన గాంధీవం యాప్లో రిలీజ్ చేయడం జరిగింది. తక్కువ షార్ట్ పీరియడే ఉండడం వల్ల మనం బుక్ రిలీజ్ చేయలేకపోయాం. అందువల్ల మన మిత్రులందరూ కూడా చాలా మంది కోరుతున్నటువంటి నేపథ్యంలో దాని సాఫ్ట్ కాపీ మనం గాంధీవం యాప్లో పెట్టడం జరిగింది. మీకు ఇంకా ప్రింట్ కూడా తీసుకునే విధంగా నేను దాని ప్రింట్ ఆప్షన్ కూడా ప్రెజెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని తర్వాత క్లోజ్ చేస్తాను. అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వేగంగా దాన్ని ప్రింట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకోండి. ఏదైనా సమస్యలు ఉంటే 9949449941 కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను ఆ ప్రింట్ తీసుకునే విధంగా మీకు సహకారం అందించే విధంగా నేను ట్రై చేస్తాను. ఈ విధంగా నాకు ఒక చిన్న హెల్ప్ మీరు చేయాలి. అదేంటంటే మన ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అంతేకాకుండా మీ మిత్రులు కూడా దీన్ని షేర్ చేయండి. ఆ విధంగా షేర్ చేయడం ద్వారా నాకు బూస్టింగ్ వస్తుంది. కాబట్టి నాకు మరింత ఎక్కువ మెటీరియల్ మీకు ఇవ్వడానికి నాకు అవకాశం కలుగుతుంది. అందువల్ల ఆ విధంగా నాకు సహకారం అందిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. గాంధీ యాప్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి. ఎందువల్లంటే AP DSC, AP కానిస్టేబుల్ మెయిన్స్, AP లెక్చరర్ జాబ్స్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అండ్ పాలిటెక్నికల్ లెక్చరర్స్, AP కోర్ట్ జాబ్స్ ఇవన్నిటికి సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్స్, అంతేకాకుండా టెస్ట్ సిరీస్లు, వీడియో క్లాసెస్ అన్నీ కూడా మన గాంధీ యాప్లో పెట్టడం జరిగింది. అందులో వాటిని వినియోగించుకొని మీ అందరికీ తెలుసు కదండి, ఏకలవ్యాన్ని మీరు ఫాలో అయ్యారంటే మీకు తప్పనిసరిగా హయ్యెస్ట్ మార్క్స్ అనేవి వచ్చి తీరుతాయి. దాన్ని మీరు ఫాలో అయ్యి మీరు హయ్యెస్ట్ మార్క్స్ సంపాదించి అతి చిరకాలంలోనే అత్యంత మంచి ఉద్యోగం మీరు సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. తప్పనిసరిగా వీడియోస్ని షేర్ చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.